కృపను బట్టి స్తోత్రాలు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. సరే, యెహోషువ గ్రంథం పరిశీలన చేసుకున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నువ్వు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటా చెప్పున చేయబడింది. నువ్వు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ప్రేమగల దేవ, కనికరం గల పొరలకు తండ్రి స్తోత్రాలు. నీ వాక్యం బలమైంది దేవ, నీ మాట్లాడే చూపిస్తాను. యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేసుకొచ్చిన పరమ తండ్రి. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగవద్దు అంటున్నాడు. అంటే నేను దేవుడినే ఉన్నాను, మోషేకు ఎట్లా నేను తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే మరి సేవకుడు అని పిలువబడుతున్న మనము 4 అక్షరాలు ఉన్నాయి. సేవకుడు అంటే ఏంటంటే సేద తీర్చువాడు. తర్వాత కు అంటే అది సేవ. వా అంటే వంట వండాలి మనం. అంటే మన వాక్యం వంట ఎట్లా ఉంటుందో అట్లా వడ్డించాలన్నట్టు వా. తర్వాత కు అంటే కుటుంబాన్ని ఏలాలన్నట్టు. కుటుంబం ఏదైతే ఉందో కుటుంబాన్ని ఏలేవాడు. అందుకే యోసేపు అంటాడు, ఏమంటాడంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించమంటాడు ఆయన. ఎందుకు తింటాడంటే ఆయనకు సత్యం తెలుసు అన్నట్టు. నేటి దినాల్లో చూసినట్లయితే కుటుంబము విషయంలో సేవకులు పట్టించుకోవట్లేదు. నేను సేవకుల కుటుంబాలకి మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అక్కడ ఎక్కడ పోయినాక మాంసం దొరుకుతుంది నాకు. అంటే నేను సరి చేసుకున్నాను చెప్తున్నాను. మరి ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి లేదు, వాళ్ళు తినట్లేదు కదా అని చెప్పేసి నేను ఏ సేవకుని మీటింగ్కి వెళ్ళినా నేను తింటే కంపల్సరీ ఇంటికి తీసుకెళ్తాను. అంటే కంపల్సరీ వాళ్ళు కూడా తినాలని. అంటే మన జీవితంలో మనం అనేక విషయాలు చెప్తూ ఉంటాం, కానీ మనం చేయమన్నట్టు. ఇక్కడ ఏమంటుందంటే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించమంటాడు. తర్వాత డూ అంటే డంబముగా ప్రవర్తించవద్దు. ఏంటిదంట డంబముగా మనము ప్రవర్తించవద్దు. అందుకే 2 తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది 3వ వచనంలో ఏమంటారంటే ఎవడు నిన్ను తిరస్కరించకుండా చూసుకోమంటాడు. అంటే ఎవరిని కూడా మనల్ని తిరస్కరించొద్దండి. నేటి దినాల్లో చూసినట్లయితే అనేక మంది సేవకులు తిరస్కరించుకుంటున్నారు. ఏంటంటే వడ్డీ ఇస్తున్నారు, వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ దినాల్లో చూసినట్లయితే మేము పెందలకాడ ప్రార్థనలో ఉంటున్నాం ప్రతిరోజు. నేను దేవేందరు ఒక 30-40 మంది, చాలా అందులో దైవ సేవకులు ఉన్నారు. అంటే మేము ప్రతిదినం నేర్చుకుంటున్నాం అన్నట్టు. ప్రతిదినం ఏంటంటే ఈ వడ్డీ వ్యాపారం అయిపోతున్నాయి సేవకులకు. దేవుడు ఏమంటుందంటే వడ్డీ తీసుకోవద్దు, మనం వడ్డీ పోవద్దు. వడ్డీ తీసుకోవద్దు, వడ్డీ పోవద్దు. మరి నా సాక్ష్యం ఏంటంటే బండి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు, వ్యతిరేకంగా మాట్లాడారు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పైకి వెళ్ళి డబ్బులు మురికిస్తాడా, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని. నువ్వు కొనుక్కోవచ్చు కదా, కష్టం చేసి కొనుక్కోవచ్చు కదా. నా ఫేత్ అంటే ఏంటంటే నా విశ్వాసం మీద దేవుడు ఇస్తాడు నాకు. నేను లాస్ట్ నాకు చిరాకు వచ్చేసినది ఏంటంటే ఈ ఉంగరం అమ్మేసి కొందాం అనిపించింది నాకు. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాను ఏంటంటే నేను ఇష్టపడి అని. అంటే దేవుడు ఏంటంటే మనము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎవరి మీద అంటే సేవకుడు అంటే దేవుని మీద ఆధారపడి ఉండాలన్నట్టు. చూడండి, యెహోషువతో చెప్తున్నది ఏంటంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు అంటున్నాడు. మోసేకు తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటాను. మనతో తోడుగా ఉంటాడు దేవుడు, మనకు కూడా తోడుగా ఉంటాడు. మనకు తోడుగా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు మన యొక్క బంధువుల పైన ఆధారపడుతూ ఉంటాం, లేక మన స్నేహితుల మీద ఆధారపడి ఉంటాం, మనము ఇతరుల మీద ఆధారపడి ఉంటాం. దేవుడు ఏమంటుందంటే నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. యెహోషువ మరి దేవుని మీద ఆధారపడి ఉన్నాడు యెహోషువ. అందుకే సవాలు విసురుతున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను మాత్రం నా కుటుంబం మాత్రం యెహోవాను నేను సేవించదని చెప్తున్నాను. మనం కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా అనేకులకు మనం చెప్తూ ఉంటాం, అనేకులకు మనము ఒక మార్గం చూపిస్తూ ఉంటాం. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇది జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాం. కానీ మనకు కూడా ఏంటంటే ఫెయిత్ ఉండాలి, మనకు కూడా విశ్వాసం ఉండాలి. మనం ఎప్పుడైతే ఫెయిత్ ఉండి విశ్వాసం నుండి ముందుకెళ్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. మనకు సేవకుడు చెప్పినప్పుడు దాన్ని మనం స్వీకరించాలి. సేవకుడు చెప్తున్నాను అనుకో, నేను బాబాతో చెప్పినాను ఉన్నాడు దినాన, ఆయన ప్రార్థన చేసుకుంటూ లేదు తెలియదు నాకు. ఏం చెప్పిందంటే
నీకు బిజినెస్ విషయం దేవుడు నీకు హృదయం నీకు కంపల్సరీ డోర్స్ ఓపెన్ చేస్తారని చెప్పినాను. మనం నమ్మాలి. నేను మన బండి వచ్చింది, బండి సర్వీసింగ్ డబ్బులు లేవు నా దగ్గర. నేను ప్రార్థన చేసుకున్నాను, నా ఎక్కువ మీతో పాటు ప్రార్థన చేసుకున్నాను. నాకు అయిపోయిందంటే నాకు దేవుడు 1000 రూపాయలు ఇచ్చినాడు. అంటే ఒక సేవకుని అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనం నమ్మాలి అన్నట్టు. ఏం చేయాలి? మనము నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే దేవుని అంత విశ్వాసం ఇస్తామో, మనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, తెలియనిది ఏది కొత్త ఏదేం లేదు, అన్ని పాతే తెలుసు. కానీ మనం దానిలో నమ్మకంగా ముందుకెళ్ళమన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే నమ్మకంగా ముందుకెళ్తామో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే యోసేపు అంటున్నాడు, నువ్వు భయపడక అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటా అంటున్నాడు. అంటే ఇందు గురించి దేవుడు అంతగా ప్రోత్సహిస్తున్నాడు అంటే ఫస్ట్నే అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. యోసేపు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ చూడక అంటున్నాడు. అంటే మన జీవితం ఏంటంటే కుడి ఎడమకు చూసే వాళ్ళుగా ఉంటూ ఉంటాం. కానీ ముందే ఫేత్ మనకు ముందుకు వెళ్ళాలంట. కుడికి కానీ ఎడమకి కానీ మనము చూడదంటున్నాడు. కాబట్టి మనం ఈ విద్యాకాల సమయంలో మనం ఏం చేయాలంటే, క్రిస్మస్ వస్తున్నది, క్రిస్మస్ విషయంలో కూడా ఏ సేవ కూడా అప్పు చేయొద్దని నేను చెప్తున్నాను. ఏంటంటే ఎవరు మనం అప్పు చేయొద్దు. అప్పు చేస్తే ఎవరైనా చేస్తారు, చేయరా? అప్పు చేస్తారు అనుకో, ఎవరైనా చేస్తారు. కానీ అప్పు చేయకుండా మనం నా దగ్గర ₹1 లేదు చెప్తున్నాను. నేను అనేకంగా నేను ఒక నిర్ణయంకి వచ్చింది ఏంటంటే, ఒక 20 మంది పాస్టరమ్మలకు చీరలు కొనియాలనిపిస్తుంది. అది ప్రేరేపణ వస్తుంది నాకు. మీరు ప్రార్థన చేయండి, నా దగ్గర లేదా నేను ఇస్తానని ఫెయిత్ ఉంది, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే విశ్వాసంగా ముందుకు వెళ్తామో దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మనకి ఎంత ఆశ ఉండాలంట. ఏముండాలి? మనకు ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే దేవుడు